నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నువ్వా నేనా, పంతం నీదా నాదా, ఇలాంటి డైలాగ్స్ ఏపీ పాలిటిక్స్ కు కరెక్ట్ గా సూట్ అవుతాయి. ఎవరు పవర్ లో ఉన్నా ఆపోజిషన్ మీద అప్పర్ హ్యాండ్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. స్టేట్ పాలిటిక్సే కాదు, నియోజకవర్గాల స్థాయిలో కూడా ఇదే ఫైట్ నడుస్తూ ఉంటుంది. అది కూడా సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాల్లో ఒకరిపై మరొకరు పట్టు సాధించే స్కెచ్ కామన్ అయిపోయింది. వైనాట్ కుప్పమన్న వైసీపీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు వైనాట్ పులివెందులా అంటున్న టీడీపీ జగన్ కు ఝలకివ్వగలదా? వైసీపీ అధినేత అడ్డాలో పాగా వేసేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్లేంటి? జగన్ కంచుకోటపై టీడీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందా? పులివెందులపై చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశారా? తాగు సాగునీళ్లిచ్చి పాలిటిక్స్ నే మార్చేస్తారా? సీమ ప్రజల హృదయాలను గెలుచుకునే వ్యూహమా? జగన్ అడ్డాలో చంద్రబాబు బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఆ రెండు నియోజకవర్గాల్లో మాత్రం గెలుపు వాళ్లదే. అవే కుప్పం, పులివెందుల. ఈ రెండు సెగ్మెంట్లు రాయలసీమలోనే ఉంటాయి. కుప్పం చంద్రబాబుకు సొంత ఇలాకాగా మారితే, పులివెందుల వైఎస్ఆర్ టైం నుంచి ఇప్పుడు జగన్ వరకు వాళ్ల ఫ్యామిలీకి అడ్డాగా ఉంటోంది. అయితే వైఎస్ఆర్ ఉన్నంత వరకు ఆయన కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టేవారు కాదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులలో ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసింది లేదు. కానీ 2019లో ఏపీలో వైసీపీ పవర్ లోకొచ్చాక ఓ స్లోగన్ బలంగా వినిపించింది. అదే వై నాట్ కుప్పం. ఈ నినాదం బిగ్ రీసౌండ్ చేసింది. చంద్రబాబునే ఓడిస్తామంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్లో సవాళ్లు చేసేవారు. కట్ చేస్తే 2024కు వచ్చేసరికి సీన్ సితారైపోయింది. వైసీపీకి ఘోర పరాభవమే కాదు, పులివెందులలో కూడా గతం కంటే జగన్ కు మెజారిటీ తగ్గింది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ వై నాట్ పులివెందుల అని అంటోంది. అందుకు తగ్గట్లుగానే పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే పట్టుబట్టి గెలిచి తీరింది టీడీపీ. చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య దశాబ్దానికి పైగా సాగుతున్న పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటోంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి తిరిగి పూర్వ వైభవం సాధించాలని కలలు గంటోంది వైసీపీ. ఇంకో 10 ఏళ్లకు పైగానే పవర్ లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు, జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీటెక్ రవి లాంటి నేతను ఫ్రంట్ లైన్ లో పెట్టి జగన్ ను ఢీ కొడుతున్నారు. ఇప్పటికే బీటెక్ రవి సతీమణి పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో గెలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారి కాన్ఫిడెన్స్ వెనక పెద్ద రీజనే ఉందన్న టాక్ వినిపిస్తోంది. పులివెందులకు నీళ్లిచ్చాకే కుప్పంకు నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. చెప్పినట్లుగా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి పులివెందులకు సాగునీరు ఇవ్వడంలో ఓ అడుగు ముందుకేశారు. ఇక ప్రతి ఊరికి 24 గంటలు తాగునీరు సప్లై చేసేందుకు వాటర్ గ్రిడ్ పనులు చేపడుతున్నారు. 1000 కోట్లతో డిపిఆర్ కూడా రెడీ చేశారు. వైసీపీ హయాంలోనే 480 కోట్లతో కేంద్ర రాష్ట్ర జలజీవన్ నిధులతో వాటర్ గ్రిడ్ కు అడుగు వేశారు. ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ పనులు పూర్తి కాకుండానే జగన్ అధికారంలో నుంచి దిగిపోయారు. దీంతో చంద్రబాబు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పనుల్ని కొనసాగిస్తున్నారు. పులివెందులలో ఇప్పటికే వాటర్ గ్రిడ్ కోసం 1110 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉండగా ఇప్పటికే 950 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ పనుల్ని డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో వాటర్ గ్రిడ్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూ ఇయర్ లో పులివెందులకు తాగునీరు అందించి అభివృద్ధి ఎజెండాతోనే జగన్ కు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. వైనాట్ కుప్పం అన్నారు కాబట్టి వైనాట్ పులివెందుల అంటున్నామని కాకుండా చెప్పిన మాట చెప్పినట్లు ప్రతి హామీని అమలు చేస్తున్నామని, పులివెందుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని చెప్పాలనుకుంటున్నారట. అందుకే వాటర్ గ్రిడ్ పనులను మిషన్ మోడ్ లో చేపట్టి నీళ్లిచ్చిన క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ ఆరాటమంటున్నారు. జగన్ అడ్డాలో చంద్రబాబు వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి మరి.